నీటి మాట లోపల సింధూరం ఎందుకు ఇష్టమంటే ఆంజనేయ స్వామికి దాని గురించి ఒక కథ ఉంది మిత్రమా. దాన్ని మనం తెలుసుకుందాం. అయితే హనుమాన్ జయంతి ఒకే పేరుతో చైత్రమాసంలో ఒకసారి వస్తుంది, వైశాఖ మాసంలో మరోసారి వచ్చే పర్వదినం. చైత్రశుద్ధ పౌర్ణమిని స్వామి విజయోత్సవంగా, వైశాఖ బహుళ దశమిని జన్మదినంగా పేర్కొంటుంది పరాశర సంహిత. ఈ మాసంలో రాబోతున్న ఆంజనేయుడి జన్మదినం సందర్భంగా స్వామికి సంబంధించిన కొన్ని అంశాల గురించి మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకంటే స్వామికి సింధూరం అంటే ఎందుకు అవసరం, ఎందుకు ఇష్టం. హనుమంతుడి ఆలయాలలో స్వామికి సింధూరాన్ని అలంకరించడం, భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం, అదే మనం అంటాం కదా, ఏంటి చందనం అంటాం కదా. మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయనే నమ్మకం కూడా ఉంది. సూటిగా చెప్పాలంటే ఒక హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరాన్ని అర్పించడం వెనుక ఒక చిన్న కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్ళలేదట. కాసేపు అమ్మవారిని గమనించాడట. ఈ విషయం అందరికీ తెలుసు. అమ్మవారు అశోకవనంలో కూర్చుంటే తను ఒక చెట్టు పైన ఉండి అమ్మవారిని గమనిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆమె పాపిటలోని సింధూరాన్ని చూశాడట. చాలామంది బొట్టు పెట్టుకుంటాం కదా, పెళ్ళైనటువంటి మహిళలు, సుమంగళులందరూ కూడా. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్ళినప్పుడు సింధూర ధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడట. ఎవరు? ఆంజనేయ స్వామి. అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని, స్వామి దీర్ఘాయుష్షు కోసము తాను ధరిస్తున్నానని వివరించిందట. కాస్త సింధూరాన్ని ధరించున్నందుకే దీర్ఘాయుష్షు వస్తే తాను కనుక శరీరమంతా లేపనంలా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడట హనుమంతుడు. అదే సమయంలో స్వామి ప్రేమను ఇంకాస్త ఎక్కువగా పొందవచ్చనే ఉద్దేశంతో, కుతూహలంతో, సంతోషంతో తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడు. ఎవరు? హనుమంతుడు. ఇది సీత అశోకవనంలో నివారకుడిని సింధూరం యొక్క పూజ కథ అని అందరూ అంటూ ఉంటారు మిత్రమా. అందుకే మనం అందరం కూడా ఎవ్వరం కానీ కష్టాలు రాగానే ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని నీకు చందనం పెట్టిస్తామని దండం పెట్టుకొని అందరం పోయి కూడా ఆంజనేయ స్వామి విగ్రహానికి చందన పొడిని నూనెలో కలిపి చక్కగా అలంకరణ చేయిస్తాం మిత్రం. ఇది అన్నమాట సింధూరం అంటే ఎందుకు ఇష్టం అనేది. అంటే ఆంజనేయ స్వామికి శ్రీరాముడు అంటే మహా ఇష్టం కాబట్టి ఆయన ఎప్పుడూ దీర్ఘాయుష్ను కలిగి ఉండాలని ప్రేమతో ఆంజనేయ స్వామి తన శరీరానికి మొత్తం సింధూరాన్ని లేపనం చేసుకుంటాడని కొన్ని పురాణ కథలు మనకు తెలియజేస్తున్నాయి. మనం కూడా నమ్మాలి, మన ప్రతి ఒక్కరం నమ్మాలి. ఆంజనేయ స్వామిని కూడా మనం కొలవాలని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరిని ఆశిస్తున్నాను మిత్రమా.